యేసుపై కుట్ర. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 1వ వచనం. ప్రాతకాలమున ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. క్రీస్తు విరోధులు ఆయనను చంపాలని బహు ప్రయత్నములు చేసిరి. ఇది తెలుసుకుని క్రీస్తు ప్రభువు కూడా వారికి దూరంగా ఉన్నారు. కాని ఇప్పుడు లేఖనము ఫలించునట్లు యెరూషలేము ప్రవేశం చేశారు. శత్రువుల పన్నాగము, వక్రబుద్ధి మరియు ప్రజల ద్వంద్వ వైఖరి క్రీస్తు ప్రభువును అధికముగా బాధించెను. తన తోటి శిష్యులతో, మనుష్య కుమారుడు ఎంతో దారుణంగా మోసగింపబడతాడు, శ్రమలకు గురి అవుతాడు అని ముందుగానే చెప్పాను. ఈ బాధలు, మరణాన్ని చూసి ఆశ్చర్యపోకూడదని ముందుగానే ఎరిగించెను. ఆ విధముగా వారు ఆయనను చంపాలని సమాలోచన చేశారు. ఒకరి ద్వంద్వ వైఖరి శత్రువులకు ఎరలా ఉపయోగపడుతోంది. అసూయ, ద్వేషం, తప్పుడు అర్థాలు ఈ అలవాటుకు కారణం. విష ప్రచారం, విమర్శ ఒక మనిషిని తప్పుగా ముద్రించుటకు కారణమవుతాయి. నేటి సమాజంలో కుట్ర అలవాటుగా మారింది. ఓర్వలేనితనం, పగ, స్వార్థం ఒకరిని తుదముట్టించుటకు ప్రధాన కారణాలు. కావున ఒకంత విలువలతో కూడిన జీవితాన్ని అలవాటుగా మార్చుకుందాం. అమాయకులైన ప్రజలు తమ వెనుక జరుగుతున్న విషయాలను పసిగట్టలేక, చెప్పుకునే స్వేచ్ఛ లేక బలి అవుతున్నారు. మన జీవితాలలో కూడా ఇలాంటి దుశ్చర్యలకు బలి అవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో క్రీస్తు ప్రభువే మనకు బాసటగా ఉన్నారు. తన జీవితములో కూడా శిష్యుల నిరాకరణ, స్నేహితుల, బంధువుల నిరాదరణ తనపై కుట్రలో భాగమయ్యాయి. చివరికి ఆయనను శిలువ మరణానికి గురి చేశాయి. నీ జీవితం ఇతరులకు ప్రేరణమా, కుట్రపూరితమా? నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా,